హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రామరాజుతో తన పెళ్లి గురించి నిజం చెప్పేసి పుట్టింటికి వెళ్ళిపోయిన ప్రేమ నర్మదా ద్వారా నిజం తెలుసుకొని ప్రేమ మీద ప్రేమని పెంచుకుంటున్న ధీరజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? నిజంగానే ప్రేమ ఇల్లు వదిలి రామరాజుకి నిజం చెప్పి పుట్టింటికి వెళ్ళిపోనుందా? అసలు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నాన్న నాకు దూరం అవడానికి, నాన్న నన్ను శత్రువులా చూడ్డానికి కారణం ప్రేమని పెళ్లి చేసుకోవడం వల్లే నాన్నకి నేను దూరం అయ్యాను. నాన్న దృష్టిలో నేను ఒక మోసగాణ్ణయ్యాను అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే రే ధీరజ్, ఏంట్రా మాటలు? నువ్వు ప్రేమ ఎప్పుడూ కూడా కలిసిమెలిసి ఉంటారు, సంతోషంగా ఉంటారు అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక ధీరజ్ అయితే, చూడమ్మా, ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితంలో సంతోషంగా ఉండమని చెప్తే ఎలా ఉంటావనుకుంటున్నావో? అయినా నువ్వు ప్రేమ మెడలో తాళి కట్టమన్నావు కాబట్టి కట్టాను తప్ప ప్రేమ అంటే నాకు అసలు ప్రేమే లేదు అని ధీరజ్ అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అదంతా విని ప్రేమ అయితే ధీరజ్ మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది. తర్వాత వేదవతి అయితే, నేను ఈ భారాన్ని మొయ్యలేకపోతున్నాను, ఈ భారాన్ని బాధని భరించలేకపోతున్నాను, ఏదైతే అదే జరుగుతుంది. మీ మావయ్యకి నేనే ప్రేమ ధీరజ్ పెళ్లి చేశానని నేను నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ప్రేమ నర్మదా ఇద్దరు కూడా, వద్దత్తయ్య, ఇప్పుడు కనుక మీరు నిజం చెప్పారంటే మావయ్య దృష్టిలో మీరు కూడా తప్పు చేసిన దానిలాగే ఉంటారు. అదే అవకాశంగా తీసుకొని కొంతమంది మీతో ఆట అనుకుంటారు. కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి గురించి బయట పెట్టొద్దు అని అంటూ ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు. నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వేదవతికి. అప్పుడు ఇక వేదవతి అయితే, రోజు రోజుకి చిన్నోడిని దూరం చేసుకుంటున్నామేమో అని ఫీలింగ్ కలుగుతుంది అని అంటూ ఉంటుంది వేదవతి. కొడుక్కి తల్లికి కొడుకు ఎందుకు దూరం అవుతారు అత్తయ్య? ఎవ్వరు కూడా ఎవరికి దూరం అవ్వరు, అందరం కలిసే ఉంటాము అని నర్మదా అయితే చెప్తూ ఉంటుంది. అవునత్త, ఎందుకు నువ్వు అలా దిగులు పడుతున్నావో? ఏదో ఒక రోజు ధీరజ్ గొప్పతనం కూడా అందరూ తెలుసుకుంటారు, ధీరజ్ని అందరూ కూడా పొగుడుతారు అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక ప్రేమని చూస్తూ వేదవతి అయితే అంటూ ఉంటుంది, నిజంగా నువ్వు వాణ్ణి చాలా బాగా అర్థం చేసుకున్నావు ప్రేమ. నువ్వు వాడు దెబ్బలాడుకుంటూ ఉంటే, గొడవ పెట్టుకుంటూ ఉంటే వీళ్ళు జీవితంలో కలవరేమో, నేను చేసిన పెళ్ళి వృధాగానే అయిపోతుందా అని చాలాసార్లు బాధపడ్డాను. కానీ ఇప్పుడు నువ్వు ధీరజ్ మీద చూపిస్తున్న ప్రేమని చూసి నేను అనుకున్నదంతా కూడా నిజం కాదని ఇప్పుడు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది వేదవతి. మావయ్యకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయం గురించి చెప్పొద్దత్తయ్య అని అంటూ ఉంటే చెప్పనని వేదవతి అయితే అంటుంది. తర్వాత ఇక ప్రేమ గదిలోకి వెళ్తుంది. అప్పుడే ధీరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమ భోజనం తీసుకువెళ్ళి ధీరజ్కి అయితే తినిపిస్తుంది. అలా తినిపించినప్పుడు ధీరజ్ కూడా భోజనాన్ని అయితే తింటాడు. నువ్వు తిన్నావా అని అడుగుతూ ఉంటాడు. ధీరజ్ అయితే, నేను తినలేదు అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక ప్రేమ అలా అనగానే ధీరజ్ అయితే, సరే నువ్వు ఇంకో ప్లేట్లో తెచ్చుకో అని అంటూ ఉంటాడు ధీరజ్. అప్పుడే ప్రేమ అయితే, నేను తర్వాత తింటానులే ధీరజ్, నువ్వు తిని అని ధీరజ్కి ముద్దలు తినిపిస్తుంది. తర్వాత అదే ప్లేట్లో ధీరజ్ తిన్న అదే ప్లేట్లో తను కూడా భోజనం పెట్టుకొని తింటూ ఉంటుంది. అప్పుడే ఇక ధీరజ్ అయితే అడుగుతూ ఉంటాడు, నేను తిన్న ప్లేట్లోనే ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? ఇంకో కొత్త ప్లేట్ ఉంటుంది కదా అని ధీరజ్ అడుగుతూ ఉంటే, పర్వాలేదులే ధీరజ్ అని అంటూ ఉంటుంది ప్రేమ. అయితే నిజంగానే నువ్వు నన్ను ప్రేమించడం లేదా? నా మీద నీకు ఎటువంటి భార్యగా అభిప్రాయం లేదా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ ధీరజ్నైతే. అప్పుడే ధీరజ్ అయితే అంటూ ఉంటాడు, నేనేమన్నా నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా? నేను నిన్ను ప్రేమించడానికి లేదు, నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. కేవలం మన రెండు కుటుంబాల గురించి ఆలోచించి ప్రేమ నాటకం ఆడుతున్నాము అని ధీరజ్ అయితే చెప్తూ ఉంటాడు. ఎప్పుడైతే నిజాలు బయటకు వస్తాయో అప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే కదా అని అంటూ ఉంటాడు ధీరజ్. అప్పుడే ఇక ప్రేమకి అర్థమైపోతుంది, ధీరజ్కి తన మనసులో ప్రేమ లేదని, ధీరజ్ మనసులో తను లేనని అనుకుంటుంది. అప్పుడే ఇక ధీరజ్ అయితే,
ఏయ్ ప్రేమ, ఏంటి అలా ఉండిపోయావు అని అడుగుతూ ఉంటే ఏం లేదు అని ఏడుస్తూనే అంటూ ఉంటుంది ధీరజ్తో. ప్రేమ అయితే అప్పుడే ఇక ప్రేమ అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది, ధీరజ్కి నా మీద ప్రేమ కలగదు, ఇక నేను ఇంట్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అనుకుంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక ప్రేమ అయితే ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే ప్రేమ అయితే ఇంకా గదిలో నుంచి బయటికి రాలేదేంటే అని ఎదురు చూస్తూ ఉంటుంది. వల్లి అయితే అప్పుడే ఇక వల్లి అలా ఎదురు చూసి నర్మద అయితే అంటూ ఉంటుంది, నీకు ఇది కూడా పాడుబుద్ధి ఉందా అని అడుగుతూ ఉంటుంది నర్మద. నాకేం పాడుబుద్ధి ఉంది అని వల్లి అంటూ ఉంటే, మరి భార్యాభర్తల గదిలోకి ఎందుకు చూస్తున్నావు, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు అని నర్మద అడుగుతూ ఉంటుంది వల్లిని. అంటే రోజు ఈ టైంకి ప్రేమ లేచేస్తుంది కదా, ప్రేమ ఇంకా నిద్ర లేవటం లేదా ఏంటా అని చెప్పి లోపలికి చూస్తున్నాను అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే వల్లి మాటలకి నర్మద అయితే, ప్రేమ లేటుగానే లేచిద్దిలే కానీ నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వల్లి. అయితే అసలు ఈ ప్రేమ ఇంకా బయటికి రాకపోవడం ఏంటో, నా పని ఏదో నేను చేసుకుంటాను, మధ్యలో దానికి సపోర్ట్ ఇవ్వడానికి నర్మద ఉంది కదా, ఏడ్చి సాధించుకోవడం తప్ప నేనేమీ చెయ్యలేను అని వల్లి అనుకుంటూ ఉంటుంది. తర్వాత ధీరజ్ అయితే బయటికి వస్తాడు. ధీరజ్, ప్రేమ ఏం చేస్తుంది అని నర్మద అయితే అడుగుతూ ఉంటుంది. లోపలుంది వదిన, పిలవమంటారా అని అంటూ ఉంటాడు ధీరజ్. వద్దులే, తర్వాత మాట్లాడుకుంటాము అని చెప్తూ ఉంటుంది నర్మద. ఇక అందరూ కూడా టిఫిన్ కని కూర్చొని ఉంటారు. అలా టిఫిన్ కని కూర్చొని ఉండగా అప్పుడే ఇక వచ్చి టిఫిన్ దగ్గర కూర్చుంటాడు ధీరజ్ అయితే. అలా ధీరజ్ ఎప్పుడైతే టిఫిన్ దగ్గర కూర్చున్నాడో వెంటనే రామరాజు లేచేస్తాడు. అడ్డమైన వెధవల మధ్య నేను భోజనం చేయను, టిఫిను చేయను, ఇలా పస్తులుంటాను తప్ప అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక చందు అయితే అంటూ ఉంటాడు, వాడేదో వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలని అనుకుంటున్నాడు నాన్న, దాంట్లో మిమ్మల్ని ఎదిరించింది లేదు, ఏమీ లేదు, ఈ మాత్రం దానికి ఎందుకు నాన్న వాడి మీద శత్రువులాగా అంత పగపట్టారు అని ఇద్దరు కొడుకులు కూడా అడుగుతూ ఉంటారు. చందు, సాగర్ ఇద్దరు కూడా. అప్పుడే రామరాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పటి వరకు నా ముందు నోరెత్తని నా కొడుకులు ఈరోజు నోరు విప్పి నిజం చెప్తున్నారంటే దాంట్లో ఏదో అర్థం ఉంది అని అనుకుంటూ ఉంటాడు రామరాజు అయితే మనసులో. ఇంతలో ప్రేమ అయితే బ్యాగ్తో సహా బయటికి వస్తుంది. ప్రేమ బ్యాగ్తో సహా బయటికి రావడం చూసి వేదవతి, ధీరజ్, రామరాజు అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక వల్లి అయితే అంటూ ఉంటుంది, ఏంటి మొత్తానికి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుందా ఇది, అమ్మయ్య ఒక టికెట్ తగ్గిపోయినట్టే కదా అని అనుకుంటూ వల్లి అయితే ఈ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇక ఈ నర్మద ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో నన్ను ఏడిపించడానికి నన్ను హేళన చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే. అప్పుడే వేదవతి అయితే, ఏంటే ప్రేమ బ్యాగ్తో సహా ఎక్కడికి వెళ్తున్నావో అని అడుగుతూ ఉంటుంది వేదవతి. నేను నా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అత్తయ్య అని అంటూ ఉంటుంది ప్రేమ. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక అందరూ షాక్ అయిపోతూ ఉండగా రామరాజు అయితే, బుజ్జమ్మ ఇప్పుడు బ్యాగ్ తీసుకొని ఆ ఇంటికి వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. నేను ఇక ఏ ఇంటికి వెళ్ళలేను, చావు తప్ప ఇక వేరే దారి అయితే నాకు లేదు అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇంట్లో నా గురించి ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, నా గురించి ధీరజ్ మీకు దూరం అవుతున్నాడు మావయ్య, కన్న కొడుకు మీద ప్రేమని పెంచుకోవడం మానేసి మీరు నన్ను పెళ్లి చేసుకున్నాడని ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. కానీ ధీరజ్ మాత్రం మిమ్మల్ని ఒక దేవుళ్ళ ఆరాధిస్తాడు, మీ మాట ఎప్పుడూ కూడా కాదనకూడదని తను ఎప్పుడు కూడా మీ మాటకి అడ్డు చెప్పాడు. కానీ మీరే తనని అపార్థం చేసుకుంటారు, ఎప్పుడు కూడా తనని మీరు అర్థం చేసుకోలేదు. అయినా మా పెళ్ళి కూడా ఎలా జరిగిందో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని వేదవతి అయితే, ప్రేమ ఇప్పుడు పెళ్ళి గురించి వాటి గురించి వీటి గురించి ఎందుకు అని అడుగుతూ ఉంటుంది వేదవతి. లేదత్తయ్య, మావయ్యకి నేను వెళ్ళే ముందన్నా నిజాలు తెలియాలి, నన్ను ఎవరైనా ఆపారంటే నా మీద ఒట్టే అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. ధీరజే గనక ఆ రోజు నా మెడలో తాళి కట్టి ఉండకపోయి ఉంటే
ఈ పాటికి నేను శవమై ఉండేదాన్ని మావయ్య అని అంటూ ఉంటుంది ప్రేమ. అసలు మా పెళ్లి రోజు ఏం జరిగిందంటే అని తను మోసం చేసిన వ్యక్తిని అన్నీ కూడా చెప్తుంది. ఆ మాట విని ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతూ ఉంటాడు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదు, ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోకూడదు అని ఆ రోజు తల్లి మాట కాదనలేక ధీరజ్ నా మెడలో తాళి కట్టాడు అని అంటూ ఉంటుంది ప్రేమ. అది తెలుసుకొని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక వేదవతి వంక రామరాజు కోపంగా చూస్తాడు. నేను కూడా నా మెడలో తాళి కట్టినందుకు ధీరజ్ని ఎన్నో మాటలు అన్నాను, కానీ ధీరజ్ నా జీవితాన్ని ఇలా మలుపు తిప్పుతాడని ఇప్పుడే అర్థమయ్యింది. ధీరజ్ ఎప్పుడూ కూడా ఒకరి సంతోషాన్ని కోరుకుంటాడు తప్ప మరొకరిని ఏడిపించాలని ఎప్పుడు అనుకోడు మావయ్య. తను ఇష్టమైన పనిని తనని చేయనివ్వండి. ఇక నేను సెలవు, నేను వెళ్ళిపోతున్నాను. ఎలా ఒంటరిగా వచ్చానో అలాగే వెళ్ళిపోతున్నాను. ఇప్పటి నుంచి కూడా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇలాగా ఎదిగిన కొడుకుని అందరి ముందు కొడితే వాళ్ళ మనసు ఎలా నొచ్చుకుంటుందో కొంచెం ఆలోచించుకోండి. మీరు ఆ వయసు నుంచే వచ్చారు కదా అని అంటూ ఉంటే ఇదంతా కూడా చూసి మీతో చాడీలు చెప్పింది వల్లి అక్కని మాకు బాగా తెలుసు. వల్లి అక్క మాటలు విని మమ్మల్ని ఏదో ఒక విషయంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా తిడుతూనే ఉన్నారు. ఎందుకంటే వల్లి అక్క మీరు తీసుకువచ్చిన సంబంధం, అలాగని మేం కాదు కదా అని అంటూ ఉంటే ఆ మాట విని రామరాజు ప్రేమ మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేమ అయితే అంటూ ఉంటుంది, ఇక నేను ఈ ఇంట్లోనూ ఉండదలుచుకోలేదు, మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇక మీద నుంచైనా తండ్రి ప్రేమని ధీరజ్కి ఇవ్వండి అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ప్రేమ అన్న మాటకి అప్పుడే ఇక రామరాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక రామరాజు అలా షాక్ అయిపోతూ ఉండగా ధీరజ్ దగ్గరికి వచ్చి ధీరజ్ కాళ్ళ మీద పడి, ఇన్ని రోజులు కూడా నువ్వు నీ జీవితాన్ని నా కోసం పలంగా పెట్టావు, నీ తండ్రికి నువ్వు దూరం అయ్యావు. ఈ రోజు నుంచి నీకు ఆ బాధ ఉండదు, ఎందుకంటే నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను ధీరజ్. ఇక నీ జీవితంలో అంత అదృష్టమే తప్ప దురదృష్టం ఉండదు అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ప్రేమ అన్న మాటలకి అప్పుడే నర్మద అయితే, ప్రేమ నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి అని అంటూ ఉంటే, వద్దక్క, నేను ఈ ఇంట్లో ఉండలేను. ఎందుకో తెలుసా, నా మెడలో తాళి కట్టిన తర్వాతే నా కొడుకుకి నేను దూరం అయ్యానని మావయ్య, నా తండ్రికి దూరం అయ్యానని ధీరజ్ ఇద్దరు కూడా బాధపడుతున్నారు. నా కారణంగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా బాధపడకూడదు. వాళ్ళిద్దరి మధ్య గొడవ చూసి అత్తయ్య దిగులు పడుతున్నారు. నా వల్ల ఇంతమంది సఫర్ అవడం నాకు ఇష్టం లేదు. ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతున్నాను. మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతాను. నన్ను క్షమించత్తయ్య, ఇంకెప్పుడూ కూడా ఈ ఇంటికి రాను అని అంటూ ప్రేమ అయితే గడప దాటి పుట్టింటికి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి వల్లి వంక చూస్తుంది ప్రేమ. వల్లి వంక చూసి, చూడక్క, నువ్వు ఇంటి కోడలుగా ఇంటి పరువుని మర్యాదని నిలబెట్టాలి. ప్రతిరోజు ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఉండేలా చెయ్యాలి. కానీ నువ్వు మాత్రం మేమిద్దరం జతగా ఉంటున్నామని లేనిపోని అన్నీ కూడా మావయ్యతో చెప్పి ప్రతిరోజు ఏదో ఒక గొడవకి నువ్వు పునాది వేస్తున్నావు. ఇలా మంచిది కాదక్క, గుర్తుపెట్టుకో, ఇది నీ ఇల్లు, నీ వాళ్ళు సంతోషంగా ఉంచాలని అనుకో. కోడలంటే ఇంటిని తీర్చిదిద్దేది, సంతోషంగా ఉండేది అని గుర్తుపెట్టుకో అని అంటూ ప్రేమ గడప దాటి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక ప్రేమ వెళ్ళిపోవడంతో అది చూసి ఎంతో బాధపడుతూ ఉంటాడు ధీరజ్ అయితే. ఇక వేదవతి అయితే అంటూ ఉంటుంది, ఇప్పుడు మీకు సంతోషంగా ఉంది కదా, మీ కొడుక్కి మీకు ఇప్పుడు మీ మధ్యలో వచ్చిన అడ్డుతెర తొలగిపోయింది కదా అని అంటూ ఉంటుంది వేదవతి. కోడల్ని కూతురుగా చూసుకోవాలండి, కోడళ్ళు వచ్చాక ఇల్లు నాశనం అవుతుందని కోడల్ని పట్టుకొని నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు ఒక మహాలక్ష్మి వెళ్ళిపోయింది,
ఇంకోసారి ఇంకో మహాలక్ష్మి కూడా గడప దాటే వరకు మీ పంతాలు పంటిప్పులు మాట తీరు మార్చుకోకండి అని వేదవతి ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ సూట్ కేసుతో సహా ఇంటికి రావడంతో అప్పుడే ఇక భద్రావతి అయితే అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు వచ్చావు నువ్వు అని అంటూ ఉంటే అప్పుడే ఇక శాశ్వతంగా తెగదంపులు చేసి వచ్చేసానత్తయ్య అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక ప్రేమ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది భద్రావతి అయితే. అప్పుడే ఇక సేతుపతి ఏంటి నువ్వు చెప్పేది అని అనగానే నేను ఇక ఇంట్లో ఉండలేను నాన్న, అందుకనే శాశ్వతంగా బంధాన్ని తెగదింపులు చేసుకొని వచ్చేసాను అని అంటూ తన గదిలోకి వెళ్ళిపోయి ప్రేమ అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా ప్రేమ అలా ఇంటికి రావడం చూసి చూసావా ఆ రామరాజుగాడు మన ప్రేమని ఎలాగ ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడో, వాడు కొడుకు మన మీద ఇలా పగ తీర్చుకోవాలని చూస్తున్నాడ్రా అని అంటూ ఉంటుంది భద్రావతి. ఏదేమైనా ప్రేమ ఇంటికి వచ్చేసింది, అదే చాలక్క అని సేతుపతి అంటూ ఉంటాడు. రే రామరాజు, కోడల్ని ఎలా చూసుకోవాలో కూడా తెలియదు కదరా నీకు. మా ఇంటి నుంచి ఒక ఆడపిల్లని తీసుకువెళ్ళిపోయి ఇన్ని రోజులు మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నావు. మరొక అమ్మాయిని కూడా నీ కొడుకు తీసుకువెళ్ళిపోయి మధ్యలోనే దాని జీవితాన్ని నాశనం చేసి తిరిగి మళ్ళీ మా ఇంటికే పంపించేశావు కదరా. పెద్దరికమా నువ్వా, పెద్ద మనిషి అంటా మళ్ళీ అంటూ భద్రావతి అయితే తిడుతూ ఉంటుంది రామరాజుని. కోడల్ని ఎలాగ చూసుకోవాలో కూడా తెలియని ఎందుకురా పెద్దరికం నీకు, ఇల్లు ఇల్లాలు పిల్లలు అంటావే, ఇదేనా నువ్వు ఇంటిని చూసుకునేది, ఇల్లాలని చూసుకునేది, పిల్లల సంతోషాన్ని కోరుకునేది అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక రామరాజు ఏంటి మీ కూతురే తెగదింపులు చేసుకొని వెళ్ళిపోయింది, మేమేమి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకొట్టలేదు అని రామరాజు అంటూ ఉంటాడు. తెగదింపులు చేసుకునే పరిస్థితికి నువ్వు నీ కొడుకు తీసుకొచ్చుంటారు, అందుకనే ఇప్పటి వరకు కూడా పుట్టింటికి అడుగు కూడా పెట్టని ప్రేమ ఏడుస్తూ పుట్టింటికి వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక రామరాజు ఏమీ మాట్లాడలేకపోతాడు. తర్వాత ఇక ధీరజ్ గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ దగ్గరికి నర్మద అయితే వెళ్తుంది. మీ నాన్న తిట్టారనో లేకపోతే ఇంకో కారణం ఏదన్నా అని తను వెళ్ళిపోలేదు ధీరజ్. ఎప్పుడైతే నేను ప్రేమని పెళ్లి చేసుకున్నందుకే నాన్నకి దూరం అయ్యానో, అదే ప్రేమని పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఎప్పటికీ నాన్న కొడుకుగా ఉండేవాణ్ణి. ప్రేమ నా జీవితంలోకి వచ్చి ఆనందాన్ని దూరం చేసింది అని నువ్వన్న మాటలు ప్రేమ గుండెల్లో గుచ్చుకున్నాయి. అందుకని ప్రేమ తను ఎప్పటికీ కూడా నీ మనసులో భార్య స్థానాన్ని పొందలేను అని గడప దాటి వెళ్ళిపోయింది. నీకు తెలియని విషయం ఏంటంటే తను నీ మీద ప్రేమని పెంచుకుంది, నువ్వే సర్వస్వం, నువ్వే ప్రపంచం అనుకుంది. మీ నాన్న నిన్ను తిడుతూ ఉంటే తనకి గాయమయ్యింది, తను ఎంత ఏడ్చిందో నాకు తెలుసు అని అంటూ ఉంటుంది నర్మద. ప్రేమ మనసు అర్థం చేసుకోలేకపోయావు ధీరజ్. తను నువ్వు కట్టిన తాలికి విలువనిచ్చి నీతో జీవితం పంచుకోవడానికి తను సిద్ధమయ్యింది అని అంటూ ఉంటే అప్పుడే ధీరజ్ ఇక ఆ మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటోదినా చెప్పేది అని అంటూ ఉంటే అవును ధీరజ్, తను నీతో జీవితాన్ని పంచుకోవాలనుకుంది, కానీ నువ్వు మాత్రం తనని నువ్వు నష్టజాతకురాలు అని తను నీ జీవితంలోకి రావడంతో నీ జీవితం నాశనమైందని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అని అంటూ ఉంటే అది కాదు వదినా అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే వద్దు ధీరజ్, నువ్వు ఏమీ చెప్పొద్దు, ఏం చెప్పినా కానీ అక్కడ ఏమీ చెల్లదు, అయిపోయింది, ప్రేమ నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయింది అని అంటూ నర్మద కూడా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ అయితే భద్రావతి ఇంటి వైపుకి చూస్తాడు. నువ్వు నా మీద ఇంత ప్రేమని పెంచుకున్నావని నేను అనుకోలేదు ప్రేమ, నిన్ను చాలా మిస్ అయ్యాను, నేను దూరం చేసుకున్నానా అని అప్పటి నుంచి ప్రేమ మీద ప్రేమ పుడుతుంది.
ధీరజ్కి అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.